తల్లికి వందనం పథకం అమలు కావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 5-4 పిల్లలున్న వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఒకే కుటుంబంలో 5 పిల్లలకు తల్లికి వందనం డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్థానిక భాస్కర్ నగర్ కు చెందిన షేక్ లాల్షా, షేక్ గులాబీ దంపతులకు 5 పిల్లలున్నారు. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున 65,000 రూపాయలు తల్లికి వందనం నిధులు గులాబీ ఖాతాలో జమ అయ్యాయి. పిల్లల చదువుల కోసం పెద్ద మొత్తంలో సాయం చేసిన సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే కుటుంబంలో 5 తల్లికి వందనం పథకం వర్తించడంతో స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు గులాబీ కుటుంబాన్ని కలిశారు. పిల్లల్ని బాగా చదివించాలని సూచించారు. మాకు 5 పిల్లలండి, 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉంది. పెద్ద పిల్లలిద్దరు కూడా 7th క్లాస్ లో చదువుతారండి. ఇప్పుడు జగన్ హయాంలో అయితే ఒక పాపకే పడిందండి డబ్బులు, కానీ ఇప్పుడైతే మాకు 5 కూడా పడ్డాయండి డబ్బులు. చాలా కృతజ్ఞతలండి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. 5 పిల్లలకి ముస్లిం కుటుంబానికి 5 పిల్లలకి పడ్డది. దాన్ని ఇక్కడ పలకరించడానికి వచ్చాం. పిల్లలందరినీ బాగా చదివించమని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో 4 పిల్లలు ఉన్నా 5 పిల్లలు ఉన్నా మేము చేసాం. అప్పుడు జగన్ గారు మరి అమ్మకు కూడా అని చెప్పి ఒకరికి ఇచ్చి డబ్బా కొట్టుకున్న పరిస్థితి మనకు తెలుసు. వేళ సగం మంది అప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ రోజు మరి 67 లక్షల మందికి వేళ చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమం చేసి ఇవాళ శభాష్ అనిపించుకున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో తల్లికి వందనం పథకం లబ్దిదారులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు జమ అయ్యాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్, నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాము. ఎందుకనగా లాస్ట్ ప్రభుత్వంలో అమ్మఒడి అనగా ఓన్లీ ఒకరికి ఇచ్చినారు. ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం స్కీమ్ కింద సంవత్సరానికి 13,000 రూపాయలు జమ చేయడం జరిగినది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇలాగే ఉన్నపడి ఉంటాము, టీడీపీ పార్టీకి ఉన్నపడి ఉంటాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తల్లికి వందనం లబ్దిదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4-3 పిల్లలున్న కుటుంబాల్లో భారీగా నగదు జమ కావడంతో తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలకు ఆర్థిక భారం తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడి తెరిచిన మొదటి రోజే పిల్లల వారి యొక్క చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లికి వందనం పేరుతో తల్లిల ఖాతాలో ఈ రోజు జమ చేయడం జరిగింది. మా బాబు 8వ తరగతి చదువుతున్నాడు. సో ఈ యొక్క తల్లికి వందనం వీరి యొక్క చదువుకి, ఉన్నత చదువుకి ఎంతగానో పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని గోనెపూడిలో ఒకే కుటుంబంలో 5 తల్లికి వందన నిధులు జమ అయ్యాయి. గ్రామానికి చెందిన శీలం శ్రీనివాసరావు, అంజమ్మ దంపతులకు 5 పిల్లలున్నారు. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో నగదు జమ అయింది. వైసీపీ హయాంలో ఒక్కరికే అమ్మఒడి వచ్చేదని, కూటమి ప్రభుత్వం అందరికీ తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. నర్సరావుపేట మండలం 5 పిల్లలు నాకు గత ప్రభుత్వంలో ఒకరికే పడ్డాయి. ఈ ప్రభుత్వంలో పడిచి 13 ఏళ్ళ కాడికి 5 పడ్డాయి. చాలా సంతోషం. విజయనగరం జిల్లా రాజాన్లోని చిన్న చెరువు గట్టు వీధిలో షేక్ శ్రీను, మదీనా దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు 4 పిల్లలున్నారు. వీరందరికీ తల్లికి వందనం పథకం కింద 13,000 చొప్పున 52,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ అయ్యాయి. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తల్లికి వందనం అన్నారు కదా, ప్రతి ఒక్క పిల్లలకి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని అన్నారు కదా. మా 4 పిల్లలకి కూడా వేశారు. నా బ్యాంక్ ఖాతాలోని 52,000 వేశారు. మా పేదవాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. సత్యసాయి జిల్లా నల్లమాడలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చిత్రపటాలకు తల్లికి వందన లబ్దిదారులు
పాలాభిషేకం చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన అన్ని నిధులు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే అందాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా అకౌంట్ లో 30,000 జమ చేయడం జరిగింది. ముందు ప్రభుత్వంలో నా ఒక బిడ్డకు మాత్రమే 13,000 జమ చేయడం జరిగింది. కానీ నారా లోకేష్ గారు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టి ఒక్కొక్కరికి 15,000 మా అకౌంట్ లో జమ చేసి నా 2 బిడ్డలకు 30,000 నా అకౌంట్ లో జమ చేయడం జరిగింది. కావున వారికి ఇద్దరికి మా హృదయపూర్వక నమస్కారములు. మాకు తల్లికి వందనము. నాకు 2 మనవాళ్ళు ఉంటే జగన్ ఉన్నప్పుడు ఒకరికి పడింది, ఇప్పుడు 2కి పడింది. పిల్లలందరూ దేశంలో సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడే మాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మేడం సింధూర్ మేడం కూడా మాకు మంత్రిగా ఉండాలి. మేడం కూడా సింధూర మేడం కూడా అప్పుడు ఒకరికి ఇస్తా అన్నారు. ఇప్పుడు అందరి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పడినాయి. అనంతపురం జిల్లాలో 5 పిల్లలున్న ఇద్దరు తల్లులకు 65,000 రూపాయలు జమ కావడంతో కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంకంపల్లిలో గంగమ్మ, ఓబులేసు దంపతులకు 6 సంతానం ఉండగా 5కి తల్లికి వందనం పథకం వర్తించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరికే పడింది 6 మందిలో. ఇప్పుడు 6 మందిలో 5 మందికి పడినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లే ప్రభుత్వం సంవత్సరం కాబట్టి ఇట్లా పడుతుందంటే మాకు కూడా సంతోషం అవుతుంది. ఇప్పుడు పిల్లలకి బడికి వాడుకుంటున్నాము. మా అమ్మకి బీదోడు చాలా బీదోడు పనికి పోతే మాకు పనికి పోతే డబ్బులు లేకుంటలేదు. ఇప్పుడు మా పిల్లల దుడ్లో మా పిల్లలకి బడికే స్కూల్కే అవకాశం వాడుకుంటున్నాము. మా అమ్మని ఏం వాడుకోము. పిల్లలకి చదువుకి అంతా ఉపయోగం చేస్తున్నాము. థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ చంద్రబాబు. ఇక బిడపనకల్లు మండలం మాళాపురంలోని రత్నమ్మ, రామాంజనేయులు దంపతులకు కూడా 6 సంతానంలో 5కి తల్లికి వందనం పథకం వర్తించడంతో రత్నమ్మ ఖాతాలో 65,000 రూపాయలు జమ అయ్యాయి. అలాగే కొత్తకోట గ్రామానికి చెందిన స్వాతి, కృష్ణ చైతన్య దంపతులకు 4 సంతానం ఉండగా 3కి తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి.